హస్బెండ్స్, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ వైఫ్ చెప్పింది తూచా తప్పకుండా వినేయాలి. ఎందుకంటారా? ఈ గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అప్పట్లో కైకేయి మహారాణి దశరథ మహారాజుకి రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపించేయండి అని చెప్పింది. దశరథ మహారాజుకి అస్సలు ఇష్టం లేదు. కానీ కైకేయి చెప్పింది కదా అని ఇష్టం లేకపోయినా రాముణ్ణి వనవాసంకి పంపించేశాడు. ఇంకా రాముడి సంగతికొస్తే రాముడికి ఆ మాయలేడిని చేసి చేయాలి అని అస్సలు ఇష్టం లేదు. కానీ సీతమ్మ చెప్పింది కదా అని విన్నాడు. సో ఆళ్ళ వైఫ్ చెప్పారు అని ఇష్టం లేకపోయినా చేయడం వల్ల ఏం జరిగింది? మన హిందూ మైథాలజీలోనే రామాయణ అనే గ్రేట్ ఎపిక్ క్రియేట్ అయింది. అండ్ రాముడి నుంచి లార్డ్ రామా అయిపోయారు. ఇప్పుడు ఈ స్టోరీలోనే మన విలన్ రావణుడు ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ మండోదరి కూడా చెప్పింది సీతమ్మను వదిలేయి అని. కానీ రావణుడు విన్నాడా? వినలేదు. సో ఆఖరికి ఏమయ్యాడు? కాలి బూడిదయ్యాడు. ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ లో హోలీ రోజున, దసరా రోజున ఇప్పుడు కూడా కాలుతున్నాడు. సో అర్థమైంది అనుకుంటాను. సో జాగ్రత్తగా మీ వైఫ్ చెప్పింది తూచా తప్పకుండా వినేయండి.